తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తారీఖుల్లో శని ఆదివారాలలో 2 రోజుల పాటు ప్రముఖ గాయని గాయకులచే అంకితం నీకు అంకితం సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆ సంస్థ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రముఖ గాయకుడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా ఈ సంగీత విభావరి అంకితం నీకు అంకితం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. తెలుగు, ఇతర పదాల భాషల్లో సుమారు 45,000 పాటలకు పైగా పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవర్త ఉదయ్ భాస్కర్, నరసింహ, వేణుకుమార్, సురభి శ్రావణి, స్నిగ్ధ తదితర గాయని గాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంస్థాన అధ్యక్షుడు వైఎస్ బాబు, ఇన్ఛార్జ్ సెక్రటరీ శాంతావాణి, కోశాధికారి ప్రసాదరావు, ఉపాధ్యక్షులు బుజ్జి, బాబునాయుడు, సుబ్రహ్మణ్యం, గుల్జార్, రాజ్యలక్ష్మి, మేరీబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ఫిలిం సొసైటీ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారంతో 355వ కార్యక్రమం 14, 15 జూన్ 25 పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా అంకితం నీకే అంకితం అనే కార్యక్రమం తిరుపతి ఫిలిం సొసైటీ సినీ కళాకారులు, సినీ గాయకులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ కళాకారిణి ఇంద్రజ గారు వస్తున్నారు. అదేవిధంగా ఈ పాడుతా తీయగా, స్వరాభిషేకం వీటిలో పాడిన కళాకారులు ప్రవిష్టి, ఉదయ్ భాస్కర్, నరసింహ, వేణుకుమార్, సురభి శ్రావణి, స్నిగ్ధ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తిరుపతిలో మనం మహతిలో ఇంతకుముందు ఘంటసాల గారి గాన మాధురి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి బాలసుబ్రహ్మణ్యం గారు జన్మదినాన్ని పురస్కరించుకొని, జన్మదినం అంటే 4వ తేదీ, ఈ నెల 4వ తేదీ జన్మదినం అయింది బాలసుబ్రహ్మణ్యం గారిది. కాబట్టి ఈ నెలలోనే ఆయన ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో మాకు మహతి 14, 15 మాకు దొరికింది. కాబట్టి దాన్ని బట్టి 14, 15 తేదీ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అంతా కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన ఒక్క భాషే కాదు, దాదాపు 16 భాషల్లో 45,000 పాటలు పాడారు. గొప్ప వ్యక్తి. ఆయనకి 2001లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. 2011లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 2020లో ఆయన చనిపోయిన తర్వాత 21లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం జరగాలని కోరుకుంటూ మిగిలిన విషయాలు మా జనరల్ సెక్రటరీ వైఎస్ బాబు గారు చెప్తారు. నిర్వహిస్తున్న 355వ కార్యక్రమంలో అంకితం నీకే అంకితం అనే టైటిల్ తోటి ఈసారి కొత్తగా బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది 14, 15 సెకండ్ సాటర్డే, సండే మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళు తలంచడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సినీ నటి, బుల్లితెరలో అందరికీ కనిపించే ఇంద్రజ గారు ఆవిడ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఆవిడ తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేసి కష్టం మీద ఆవిడ తీసుకురాగలుగుతున్నాము. ఇదే కాకుండా ఈ సింగర్స్ అందరూ మా చైర్మన్ గారు చెప్పినట్టు సింగర్స్ అందరూ కాకుండా ఇందులో సింగర్స్లో స్నిగ్ధ అన్న అమ్మాయి సినిమా యాక్ట్రెస్. ఆ అమ్మాయి కూడా చాలా సినిమాల్లో చూస్తుంటారు. బేసికల్గా అమ్మాయి సింగరు. సో అలాగే బ్లైండ్ వాళ్ళు కూడా వస్తున్నారు దీనికి. గూడూరు నుంచి బ్లైండ్ శ్రీనివాస్ అని చెప్పి ఆయన ఒక టీంని రెడీ చేసుకుని చేస్తున్నారు. చారిటీ కింద తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళకి ఈ కార్యక్రమం సందర్భంగా ఎంతో కొంత అమౌంట్ కింద ఇవ్వాలని ఒక చారిటీ ఉద్దేశంతో చేద్దామనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు ఈరోజు 15వ తారీఖు రోజు చేస్తున్నాం ఆ కార్యక్రమాన్ని. సో ఈ కార్యక్రమానికి తిరుపతి పుర ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తిరుపతి ఫిలిం సొసైటీ తరఫున పేరు పేరున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సమర్పిస్తున్న 355వ కార్యక్రమానికి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు జయంతి ఉత్సవాల సందర్భంగా 14, 15 తారీఖుల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పాట కోసమే పుట్టాడు, పాటే శ్వాసగా బ్రతికాడు. 29 నంది అవార్డులు తీసుకున్నారు. 16 భాషల్లో 45,000కు పైగా పాటలు పాడిన ఘనత వారిది. వారి జీవన శైలి కూడా ఘనత వారిది. అందరికీ ఆదర్శప్రాయం వారి జీవితం. ఒక రోజుకు 21 పాటలు పాడాడండి ఆయన. అన్ని భాషల్లో కూడా ఒక రోజుకు 21 పాటలు పాడడం అంటే అది సామాన్య మానవులకు అతీతమైనది. తర్వాత ఎందరో ఔత్సాహిక గాయకులను పరిచయం చేశాడు. ఇవాళ వారు దాన్ని జీవనప్రాయంగా తీసుకుని వారి జీవితాన్ని సాగిస్తున్నారు కూడా. ఈ కార్యక్రమానికి పుర ప్రజలందరినీ కూడా మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముఖ్యంగా మా మీడియా ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నాము. అందరినీ మనసా వాచ ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మరి ఇంకా కొన్ని కార్యక్రమాలను చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.